హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ అయితే చాలా సూపర్ ఎక్సలెంట్ డిజైన్ అండి. చాలా ఫాస్ట్గా ఎలా చూపిస్తాను. మరి ఇంకొచ్చేసి ఫాస్ట్గా చూసేద్దామా అండి. మెటీరియల్ వచ్చేసి ఇలా పర్ల్ బీడ్ తీసుకున్నాను. ఇదిగోండి ఈ సైజులో ఉంది. ఇంకొచ్చేసి ఇలా స్క్వేర్ రింగ్లో బీడ్ ఉంది. పర్ల్ బీడ్, గోల్డెన్ బీడ్, కాటన్ థ్రెడ్ అండి, సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, హెమ్మింగ్కి వాడతాం కదా, అది వచ్చేసి నీడిల్ అండి. టేప్ కావాలి, చాపీస్, ఇంకొచ్చేసి పెద్ద ఐ నీడిల్ కావాలండి, సిజర్, ఇంకొచ్చేసి గ్లూ అండి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నా. క్లాత్ పైన ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నా అండి. కావాలంటే మీరు దూరం కావాలంటే 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత పెద్ద ఐ నీడిల్ తీసుకున్నానండి. ఇదిగోండి ఈ సైజులో ఉంది. ఇందులో కాటన్ థ్రెడ్ వేసుకుంటున్నా. 4 వరుసల థ్రెడ్ ఉంది. ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇలా మొత్తం 8 వరుసల థ్రెడ్ అవుతుందండి. ఇలా వేసుకున్న తర్వాత మార్క్ పెట్టిన దగ్గర ఇలా వేసుకోవాలి. లెంత్ వచ్చేసి 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండేలా చూసుకోండి. కింద ట్రిమ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఇలా రౌండ్గా ఇలా తిప్పేసి ఇలా నాట్ అనేది వేసుకోవాలి. నీడిల్ ఉంటుందిగా, ఈ నీడిల్ సహాయంతో పై వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి థ్రెడ్ అయితే మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకోవాలండి. మనకు వర్క్ ఫాస్ట్గా కంప్లీట్ కావాలి అంటే ఈ చిన్న టిప్స్ అయితే చేయాలండి. థ్రెడ్ అనేది ఫాస్ట్ కంప్లీట్ వేసుకున్నాం అనుకోండి, ఇక బీడ్స్ వేసేసి టజిల్ వేసుకోవడమే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి థ్రెడ్ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్న నీడిల్ని హెమ్మింగ్కి వాడతాం కదా, అది వచ్చేసి నీడిల్. ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ ఇలా లాస్ట్ చిన్నగా తీసుకొని ఇలా నాట్ వేసి పెట్టుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి చిన్న బీడ్ వేసుకోవాలండి. ఇదిగోండి మళ్ళీ వచ్చేసి స్క్వేర్ బీడ్. ఇదిగోండి ఇలా ఇది ఒకవైపు ఇలా వేసుకొని మళ్ళీ పర్ల్ వేసుకోవాలి. పర్ల్ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఈ బీడ్ లోపల నుంచి ఇలా తీసుకోవాలి. మళ్ళీ ఈ థ్రెడ్ లోపల ఇలా వేసుకోవాలండి. ఇలా ఈ బీడ్ అనేది ఈజీగా ఇందులో లోపల చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, ఎంత ఈజీ. ఇలా వేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఇలా పార్టిషన్ చేసుకోండి. మళ్ళీ ఇలా నాట్ వేసినట్టు ఇలా పెట్టుకొని మధ్యలో వచ్చేసి ఇలా ఫింగర్ పెట్టండి ఈ గ్యాప్లో. ఇదిగోండి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ని నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. మొత్తం 150 స్టాండ్స్ ఉన్నాయి. ఈ గ్యాప్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. ఈ నాట్ అనేది లూజ్గా మరీ టైట్ కాకుండా లూజ్గా కొద్దిగా పెట్టుకోండి. లెంత్ చూసుకోండి ఎంత కావాలన్నా అనేసి చూసుకొని అప్పుడు ఒక 2 knots టైట్గా వేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఈ థ్రెడ్ అనేది మధ్యలో లోపల కనిపించకుండా లోపటైనా వేసుకోవాలి. చిన్న నీడిల్ అండి, జరీ థ్రెడ్, గోల్డెన్ కలర్. ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ నాట్ అనేది ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా 2-3 times ఇలా చుట్టేసుకోండి. నీడిల్ అనేది మళ్ళీ పైకి ఇలా అనేసి థ్రెడ్ ఇలా అని మళ్ళీ పైనుంచి కిందికి ఇలా అనేస్తే ఇది ఇక్కడ నాట్ అయిపోతుంది. లాస్ట్లో ఇక్కడ కింద ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఫ్రెండ్స్, డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, గ్రాండ్ లుక్ ఉంటుందండి శారీ పల్లోస్కి అయితే. మీరు ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.